దేశ దేశ ప్రగతికి పట్టుబొమ్మలు అందుకొనుడు మా వందనం. అభివందనం అభివందనం. దేశ నేతలకు ఆది గురువులు, దేశ మాతకు ముద్దు బిడ్డలు, దేశ ప్రగతికి పట్టుబొమ్మలు అందుకొనుడు మా వందనం. అభివందనం గురువందనం. సేవానిరతిని శిరసున దాల్చి సోదర ప్రేమను ఎదలో నింపి, సేవానిరతిని శిరసున దాల్చి సోదర ప్రేమను ఎదలో నింపి, నిరతము విద్యా బోధనలో, నిరతము విద్యా బోధనలో తరించిపోయే ధన్యులు. నేతలకు ఆది గురువులు, దేశ మాతకు ముద్దు బిడ్డలు, దేశ ప్రగతికి పట్టుబొమ్మల వందనం. అభివందనం గురువందనం. దేశ నేతలకు ఆది గురువులు, దేశ మాతకు ముద్దు బిడ్డలు, దేశ ప్రగతికి పట్టుబొమ్మలు అందుకొనుడు మా వందనం. అభివందనం అభివందనం అభివందనం. మంచి వీడియో రావాలి. మా గురువు గారికి మా కమిటీ తరపున అందరూ కూడా పాద నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ గురుభ్యో నమః. గురువు మీద ఒక చిన్న పాట. దేశ దేశ ప్రగతికి పట్టుబొమ్మలు అందుకొనుడు మా వందనం. అభివందనం అభివందనం. దేశ నేతలకు ఆది గురువులు, దేశ మాతకు ముద్దు బిడ్డలు, దేశ ప్రగతికి పట్టుబొమ్మలు అందుకొనుడు మా వందనం. అభివందనం గురువందనం. సేవానిరతిని శిరసున దాల్చి సోదర ప్రేమను ఎదలో నింపి, సేవానిరతిని శిరసున దాల్చి సోదర ప్రేమను ఎదలో నింపి, నిరతము విద్యా బోధనలో, నిరతము విద్యా బోధనలో తరించిపోయే ధన్యులు. మచిలీపట్నంలో రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానమునందు అఖిల భారత అయ్యప్ప ప్రచార సేవా సమితి వారు గురు పూజోత్సవం నిర్వహించాలి అని వివిధ రంగాల నుంచి నిష్ణాతులైనటువంటి గురువరేణ్యుల్ని 9 మందిని ఇక్కడికి ఆహ్వానించి ఈ అద్భుతమైనటువంటి గురు పూజ ఉత్సవం జరిపి ఉన్నారు. చాలా మహత్తరమైనటువంటి వ్యాస పూజ. ఈ రోజున వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని ఈ రోజున ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం ప్రతివారు ఆచరించాలి. అథవా జరిగేటువంటి ప్రదేశంలోకి వెళ్ళి దర్శించి గురువుల్ని సందర్శించి వారి వారి యొక్క జీవితాల్లో వారి జీవితానికి ఒక అద్భుతమైనటువంటి మలుపును తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని గురువులుగా భావించి మొట్టమొదట మాతాపిత్రాదులు, తర్వాత ఆచార్యులు వారిని సేవించుకోవడం నిత్యము చేయవలసిన పని. అందులో ఈ రోజున
చాలా విశేషంగా ప్రత్యేకంగా చేయవలసిన పని ఈ అయ్యప్ప ప్రచార సమితి వారు చాలా వైభవంగా నిర్వహించారు. వారు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు జరిపేలాగా పరమాత్మ వారిని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా జగద్గురువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ సెలవు. ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజా మహోత్సవం అత్యంత వైభవంగా మరి వేదికగా మా రామలింగేశ్వర స్వామి గుడి అయ్యప్ప దేవాలయంలో వాళ్ళందరూ కూడా సన్మానం చేసుకుని వాళ్ళ యొక్క మంచి విషయాలన్నీ కూడా తెలుసుకుని గురువుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు ఏ రకంగా మనకి ఉపదేశాలు ఇచ్చారు, మనం సమాజంలో ఏ రకంగా నడవాలి, వాళ్ళ యొక్క మంచి స్ఫూర్తిని మనం ఏ రకంగా తీసుకోవాలనే ఉద్దేశాన్ని ఈరోజు చక్కగా మరి వివరించారు. మరి విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ గారు కానీ ఇంకా ప్రముఖులందరూ కూడా విచ్చేసి చక్కటి విషయాలు మనందరూ కూడా తెలియజేశారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ప్రతి డాక్టర్గా వారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర జిల్లా వారి సహాయ సహకారాలతో గురు పూజోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని అతి వైభవంగా జరుపుటకు మేమందరూ కమిటీ వారు నిర్ణయించుకున్నాం. దాని ప్రకారంగా 9 మంది నిష్ఠాతులైనటువంటి గురువుల్ని ఈ వేదిక మీద తీసుకొచ్చి వారికి పాదపూజ చేసే మహాభాగ్యాన్ని కల్పించినటువంటి తమ్మండుగురికి కూడా మా అఖిల భారత అయ్యప్ప అధ్యక్ష ప్రచార సమితి వారి తరఫున వాళ్ళకి మేము పాదాభివందనలు తెలియపరుచుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేసే అవకాశాన్ని పెద్దలు మాకు కల్పిస్తారని మా కమిటీ తరఫున అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నాం. స్వామి శరణం. మన హరిహర క్షేత్రంలో వేయించేసినటువంటి అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వారి గురు పూజా మహోత్సవానికి హాజరైనటువంటి పెద్దలు, గురు వృద్ధులు అందరికీ కూడా మా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. అఖిల భారత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజా మహోత్సవం ప్రచార సమితి ద్వారా ఈరోజు మా వంతు వృతాభక్తిగా గురువర్యులందరికీ గురు పూజా మహోత్సవం చేసుకున్నాము. అది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. గురువులందరికీ పాదాభివందనం. జై శ్రీమన్నారాయణ. స్వామియే శరణమయ్యప్ప.